ఒక విప్లవం తర్వాత ఒక దేశం తనను తాను ఎలా రీస్టార్ట్ చేసుకుంటుంది? ఈరోజు మనం బంగ్లాదేశ్ చేస్తున్న ఒక సాహసోపేతమైన ప్రయోగం గురించి మాట్లాడుకుందాం. అక్కడ ఒక జాతి తమ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా కొత్తగా రాసుకునే ప్రయత్నం చేస్తోంది. అంతా 2024లో మొదలైంది. మాన్సూన్ విప్లవం అనే పేరుతో ఒక పెను తుఫానులాంటి ప్రజా ఉద్యమం బంగ్లాదేశ్ను కుదిపేసింది. లక్షలాది మంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి 15ఏళ్లుగా సాగుతున్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడారు. కాని తెలుసా, పాత వ్యవస్థను కూల్చివేయడం చాలా సులభం. అసలైన సవాలు ఆ తర్వాతే మొదలవుతుంది. దీనికి పరిష్కారంగా 2026లో బంగ్లాదేశ్ ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది. ఒకేసారి 2 పనులు చేసింది. 1. కొత్త ప్రభుత్వానికి ఎన్నికలు. 2. దేశ భవిష్యత్తును మార్చే కొత్త రాజ్యాంగ సవరణల కోసం ప్రజాభిప్రాయ సేకరణ. వాళ్ళ లక్ష్యం ఒక్కటే, ఒక ఫ్రెష్ స్టార్ట్. అయితే అసలైన ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఒక విప్లవం గెలిచాక ఏమవుతుంది? పాతవాళ్లు వెళ్ళిపోయాక ఏర్పడిన ఆ అధికార శూన్యతను ఎవరు భర్తీ చేస్తారు? ఎలా భర్తీ చేస్తారు? ఇప్పుడు ఆ సంక్లిష్టమైన ఎన్నికల తరువాత జరిగిన పరిణామాల లోతుల్లోకి మనం వెళదాం. ఈ ఎన్నికలంటే కేవలం ఓట్లు వేసి ఒకరిని గెలిపించడం కాదు. ఇది ఒక దేశం తన ఆత్మను వెతుక్కునే ప్రయత్నం. పాత గాయాలను మాన్పుకొని ఒక కొత్త భవిష్యత్తును నిర్మించుకోవడానికి చేసిన ఒక తీవ్రమైన ప్రయత్నం అన్నమాట. ఈ కొత్త మార్పుకు ముఖచిత్రంగా నిలిచిందెవరో కాదు, కొత్త ప్రధానమంత్రి తారిక్ రెహమాన్. ఆయన తన విజయ ప్రసంగంలో పగా ప్రతీకారాలు వద్దు, దేశ ఐక్యతే ముఖ్యం అని పిలుపునిచ్చారు. ఇది దేశం కోరుకుంటున్న మార్పుకు ఒక బలమైన సంకేతంలా నిలిచింది. సరే, మరి ఫలితాలు సంగతేంటి? ఇది కేవలం గెలుపు కాదు, ఒక రకమైన పొలిటికల్ సునామీ. ప్రజలిచ్చిన తీర్పు ఎంత బలంగా, ఎంత స్పష్టంగా ఉందంటే 300 సీట్లున్న పార్లమెంట్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే బీఎన్పీ ఒక్కటే ఏకంగా 209 నుంచి 212 సీట్లను గెలుచుకుని భారీ సూపర్ మెజారిటీని సాధించింది. ఇది వారికి తిరుగులేని అధికారాన్నిచ్చింది. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ గెలుపు స్కేలేంటో క్లియర్గా అర్థమవుతోంది. బీఎన్పీకి దాదాపు 55% ఓట్లు వస్తే, ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన జమాతే ఇస్లామీకి వాళ్లతో పోలిస్తే సగం ఓట్లు కూడా రాలేదు. ప్రజలు మార్పును ఎంత బలంగా కోరుకున్నారో ఈ గ్యాప్ చూస్తేనే తెలుస్తోంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. బీఎన్పీ ఒక క్యాచ్ ఆల్ పార్టీగా మారింది. అంటే రకరకాల ఆలోచనలున్న గ్రూపుల వాళ్లందరూ వచ్చి బీఎన్పీకి ఓటేశారన్నమాట. పాత ప్రభుత్వం మీద కోపంగా ఉన్నవాళ్లు, అలాగని కట్టరవాద పార్టీలు అధికారంలోకి రాకూడదనుకునే సెక్యులర్ ఓటర్లు కూడా అందరూ బీఎన్పీ వైపే మొగ్గు చూపారు. మరి ఇంత పెద్ద విజయం సాధించిన తారిక్ రెహమాన్ ఎవరు? ఆయన గతం చూస్తే అవినీతి ఆరోపణలతో చాలా వివాదాస్పదంగా ఉండేది. కానీ ఒక పర్ఫెక్ట్ రీబ్రాండింగ్ క్యాంపెయిన్తో తన ఇమేజ్ని పూర్తిగా మార్చేసుకున్నారు. తనను తాను ఒక సంస్కర్తగా, దేశాన్ని బాగుపరిచే నాయకుడిగా ప్రజల ముందు నిలబెట్టి ఈ చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల కథలో ఒక భాగం మాత్రమే అని చెప్పాను కదా. అదే సమయంలో ప్రజలు కేవలం నాయకులనే కాదు, దేశం నడవడానికి అవసరమైన ఒక కొత్త రూల్బుక్ను కూడా ఎన్నుకున్నారు. దీన్నే జూలై చార్టర్ అంటున్నారు. దీని మెయిన్ పర్పస్ ఒక్కటే, గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదు. అధికారం ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకూడదు. మరింత జవాబుదారీతనమున్న ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని నిర్మించాలి. ఇందులోని అతిపెద్ద మేజర్ చేంజ్ ఏంటంటే, సెనేట్ అనే ఒక ఎగువ సభను తీసుకురావడం. దీని ముఖ్య ఉద్దేశ్యం దిగువ సభ అంటే పార్లమెంట్ తీసుకునే నిర్ణయాలను మళ్లీ సమీక్షించడం. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ లాంటిది. ఏ ఒక్క పార్టీ కూడా తన ఇష్టానుసారం చట్టాలను మార్చకుండా చూస్తుంది. అంతేకాదు, గతంలోనే ఇంపీరియల్ ప్రైమ్ మినిస్టర్ సిస్టంకు చెక్ పెట్టడానికి కొన్ని కీ రూల్స్ పెట్టారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన జీవితకాలంలో కేవలం 2 సార్లు మాత్రమే ప్రధానిగా ఉండగలడు. అంతేకాదు, ప్రధానిగా ఉన్న వ్యక్తి తన పార్టీకి అధ్యక్షుడిగా ఉండకూడదు. అయితే ఈ కొత్త సిస్టమ్, ఈ కొత్త పరిష్కారం కొన్ని విచిత్రమైన, సంక్లిష్టమైన వైరుధ్యాలను కూడా క్రియేట్ చేసింది. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే అసలు ట్విస్టుంది. విప్లవానికి నాయకత్వం వహించిన స్టూడెంట్స్ వాళ్ల పార్టీకొచ్చింది కేవలం 6 సీట్లు. కాని ఒకప్పుడు నిషేధించబడిన ఒక కట్టరవాద ఇస్లామిస్ట్ పార్టీ అయిన జమాతే ఇస్లామీ ఇప్పుడు దేశానికి ప్రధాన ప్రతిపక్షం. ఇది విచిత్రంగా లేదా? మరి స్టూడెంట్ పార్టీ ఎందుకు ఫెయిల్ అయింది? ఫస్ట్ రీజన్, వాళ్లు చేసిన ఒక స్ట్రాటజిక్ బ్లండర్. ఇస్లామిస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల సెక్యులర్ ఓటర్లు దూరమయ్యారు. రెండవది,
ఉద్యమాలు చేయడం వేరు, ఎన్నికల్లో పోటీ చేయడం వేరు. వాళ్ల దగ్గర క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ లేదు. మూడవది, ప్రజలు వాళ్లని ఉద్యమకారులుగా చూశారు, పాలకులుగా చూడలేకపోయారు. మరోవైపు జమాతే ఇస్లామీ మాత్రం సూపర్గా పుంజుకుంది. ఎలా? వాళ్లకు చాలా బలమైన అండర్గ్రౌండ్ పార్టీ స్ట్రక్చరుంది. పాత అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేయడంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను వీడు చక్కగా వాడుకున్నారు. విప్లవం యొక్క నిరంకుశత్వ వ్యతిరేక నినాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ఓట్లు సంపాదించారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే, ఈ కొత్త ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఉన్నా వాళ్ల ముందున్నది పూలపాన్పు కాదు, అది సవాళ్లతో నిండిన ఒక ముళ్ల కిరీటం. మొదటిది ఎకానమీ. ద్రవ్యోల్బణమేమో ఆకాశంలో ఉంది. బ్యాంకింగ్ రంగం అవినీతితో కుళ్ళిపోయింది. వీటికి తోడు పక్కదేశంతో ఉన్న ఒక ఖరీదైన విద్యుతొప్పందంపై ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితి. ఇక ఫారెన్ పాలసీ అయితే ఒక కత్తిమీద సాములాంటిది. ఒకవైపు భారత్తో సంబంధాలు చారిత్రాత్మకంగా చాలా బలహీనపడ్డాయి. మరోవైపు చైనా తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇంకోవైపు అమెరికా ఈ మార్పును చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. వీళ్లందరి మధ్య బ్యాలెన్స్ చేయటం పెద్ద సవాలు. దేశం లోపల కూడా పరిస్థితి అంత బాగాలేదు. పాత ప్రభుత్వ మద్దతుదారులుగా భావిస్తున్న హిందూ మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇది తీవ్రమైన సామాజిక అశాంతికి దారితీస్తోంది. దీన్ని అరికట్టడం ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యం. సో ఓవరాల్గా చూస్తే ఈ కొత్త ప్రభుత్వం ఒకేసారి ఆర్థిక, దౌత్య మరియు రాజ్యాంగ సంక్షోభాలను ఎదుర్కోవాలి. దేశాన్ని పునర్నిర్మించే ఈ ప్రయాణంలో వాళ్ల మీదున్న భారం ఊహించలేనంత పెద్దది. కాబట్టి ఫైనల్గా బంగ్లాదేశ్ తన గతం నుంచి బయటపడటానికి ఒక కొత్త సిస్టమ్ని డిజైన్ చేసుకుంది. బానే ఉంది. కాని అది క్రియేట్ చేసిన కొత్త వైరుధ్యాల నుంచి, ఆ పారాడాక్స్ల నుంచి బయటపడగలదా? ఈ సంస్కరణలు నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది వేస్తాయా, లేక కొత్త సమస్యలకు దారితీస్తాయా అనేది రాబోయే సంవత్సరాల్లోనే తేల్తుంది.